థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వివరణలో చాలా కులంకషంగా 15 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఏకరువు పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగిన కేటాయింపులు పెట్టిన ఖర్చులు అధ్యక్ష చాలా భయంకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఓబీసీల హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం 3,915 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 2,914 కోట్ల అధ్యక్ష. బతుకమ్మ చీరల కోసం 5,120 కోట్ల రూపాయలు నిధులని చెప్తే 2,168 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే అధ్యక్ష 3,850 కోట్లు అని చెప్పి 2018లో పెట్టారు అధ్యక్ష. కానీ రిలీజ్ చేసింది 601 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 19 కోట్ల అధ్యక్ష. నాయ్ బ్రాహ్మణ ఫెడరేషన్కి 760 కోట్ల రూపాయలని చెప్పి నిధులు అన్నారు అధ్యక్ష. 83 కోట్లు ఖర్చు పెట్టిరు. అందులో 75 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకే వాపసు తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ గౌడ కార్పొరేషన్కు 186 కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టిరు అధ్యక్ష. 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. వడ్డెర కార్పొరేషన్కి 70 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. సగర కోఆపరేషన్ కూడా 33 కోట్లు అని చెప్పి 4 కోట్లు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. బోయా కార్పొరేషన్కి 35 కోట్లు అని చెప్పి 27 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి 5 కోట్లు ఖర్చు చేసిరు అధ్యక్ష. ఇట్లా ఎంబీసీలకు సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష అనేక కార్పొరేషన్లు పెట్టి వాటికి భారీగా నిధులు ఇస్తున్నామని 10 సంవత్సరాల పాటు మా వర్గాల ప్రజలను చీట్ చేసిరు అధ్యక్ష. పోయిన బడ్జెట్లో మనం కూడా ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ పోయినసారి దాన్ని 9,000కే కుదించడం జరిగింది అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి 20,000 కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్. ఇక బీసీలకు సంబంధించినటువంటి సార్ కాంట్రాక్టర్లు సార్ ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% పనులను ఎస్ సార్ అదే విషయంలో సార్ క్లారిఫికేషన్ విషయంలోనే సార్ ఇవి నాకు కనిపించలేదు సార్, అందుకోసమే చెప్తా ఉన్నా. 42% కాంట్రాక్ట్లను బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం సార్. కానీ గవర్నర్ గారి ప్రసంగంలో అది కనిపించలేదు సార్. దయచేసి అది కూడా ఉంటే బాగుండేది అనేది ఒక మాట చెప్తా ఉన్నా సార్. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం సార్, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి ఉద్యోగులందరూ తిరస్కరించి సబ్బండ వర్గాలు తిరస్కరించి ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష. కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేరుకపోతూ ఉన్నాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని నమ్ముకున్నటువంటి అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష. వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది, మేము గౌరవిస్తున్నాం. 42% అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే, మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, పోయి మెప్పించాలి. ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు. మా కోసం ఇవాళ ఈ సభలలో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కులగణనకు సంబంధించి 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన జరిగితే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది. మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు. మొదటి విడత చేసిన ప్రయత్నంలో 96.9% ఇందులో పాల్గొంటే 3.1% పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం. 17 తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తి స్థాయి చర్చ సభలో జరుగుతుంది. ఆల్రెడీ మనం 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని, ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి. మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు ఏ న్యాయస్థానం ముందు ఈ 42% రిజర్వేషన్ అనేది నిలబడదు. దయచేసి సహచర మిత్రులకు నేను చెప్పేది, ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం. 42% పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఆనాడు మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల్ కమిషన్ 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ కూడా చేసింది. దాంతో ఈరోజు 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ని ఈరోజు మళ్ళీ పెంచి 42%కి పెంచాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మొదట వచ్చే 42% తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలనో ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది. అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా 30-35 సంవత్సరాల నుంచి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా 1 మ్యాన్ కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈరోజు 15% ఎస్సీ రిజర్వేషన్లు కూడా 9%, 5%, 1%గా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన. భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సభ్యులు ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సామాజిక న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో నాకు ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయిన కానీ ఎవరికి ఈ 2 వర్గాలను ఒకేసారి ఒకే సంవత్సరంలో వాళ్ళకి న్యాయం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని మనం ముందుకు అందరం కలిసికట్టుగా తీసుకెళ్దామని కోరుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చు, వీటన్నిటిని కూడా తీన్మార్ మల్లన్న గారు ప్రస్తావించడం జరిగింది. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్కి పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి, నిధులు ఇది కాలేదు. అయితే గత 10 ఏళ్ళు అసలు అన్ని రకాలుగా
అంటే అన్ని రకాలుగా ఉల్లంఘనలు లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల బడ్జెట్ తలకిందులై ఉన్నది. మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మా ఆర్థిక మంత్రి గారు మేము కూర్చొని మాట్లాడి అంతకంటే ముందు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర. కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కొంత తగ్గించే పెట్టినాం. కానీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది. కాబట్టి ఈరోజు 2,91,000 పైచిలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, కానీ 2,25,000 కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి. ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను, 6,500 కోట్లు నేను తినకపోయిన జీతభత్యాలు, పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే. 13 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు 13 లక్షల పైచిలకు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా 6,500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తినకపోయినా ఉపవాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సింది. నా రాష్ట్ర ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు ప్రతి నెల అధ్యక్ష. ఇక మిగిలింది నాకు 5,000 నుంచి 500 కోట్లే. వారు రోజుకు 18 గంటలు ఈ మనం సర్కస్లో ఒక బాల్ ఎప్పుడు పడకుండా 3 బాళ్ళు పెట్టి ఎగరేస్తూనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు. వారు ప్రతి నెలలో ఓసారి షాది ముబారక్, ఓసారి కళ్యాణ లక్ష్మి, ఓసారి రైతు భరోసా, ఓసారి రైతు రుణమాఫీ, లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు. ఓ నెల ఓ బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు కడతాను, ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష. సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్స్రే తీసినట్టుగా మీరు ప్రజలకు అందరికీ వివరిద్దాం. మనం ఏవిఎన్ రెడ్డి గారికి సూచన చేసిండు, వారంటే కొంచెం మొండి ధైర్యంతో ఉన్నారు, కానీ మాకంత మొండి ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం, ఇట్లా కొన్ని కోతలు విధించేసి ఇది ఇంతనే ఉంది, దీనికే ఖర్చు పెడతా అని చెప్పేంత ధైర్యం నాకు కానీ మా ఆర్థిక మంత్రి గారికి కానీ లేదు. వీలైనంత మేరకు చేయాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నాం, కానీ ఆదాయం పెంచుకోవాలంటే ఏవి విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఏ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి లేదు. మరి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో జిఎస్టీలో కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేకపోతే ఇతర ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కొల్లగొట్టిన వాటిని నియంత్రించి దాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి ఇన్కమ్గా మార్చుకొని ఆ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇవన్నిటిని అమలు చేయాలనుకుంటున్నాం. ఎస్, డెఫినెట్గా పద్దులలో మల్లన్న గారు ఏదైతే అంశాలు లేవనెత్తినో ఈచ్ కార్పొరేషన్, ఈచ్ సామాజిక వర్గం పట్ల వారు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసిండ్రు. వారికి కూడా నా సూచన, ఆర్థిక మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఆ వివరాలు అందించండి. రేపు ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రజలకు ఏం చేయగలమో వివరిద్దాం. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంటే ప్రజలను 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాయిదా కోరదాం. మనం విధిలేని ఖర్చు ఎందుందో విద్యాశాఖ కూడా 21,000 కోట్లు కేటాయించిన పోయినసారి 8% రఫ్లీ 15% వరకు నిధులను పెంచి ఇది ఖర్చు కాదు పెట్టుబడి, భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని చెప్పి వాటిని కూడా పెంచాలనుకుంటాం. ప్రాధాన్యతలు మనం చర్చించి నిర్ణయించుకుందాం. మేము స్పష్టంగా మీ అందరి ముందరనే పెట్టి మీ ఆలోచన తీసుకుంటాం. అదేవిధంగా ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు SC/ST సప్లాయిని తీసుకొచ్చారు, చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించారు. కాబట్టి ఈరోజు ఆ వర్గాలకు న్యాయం